అతను చికెన్ బిర్యానీ తిందాం అనుకున్నాడు, కానీ వైట్ రైస్తో సరిపెట్టుకున్నాడు. వాళ్ళు కారు కొందాం అనుకున్నారు, బట్ బైక్తో సరిపెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక దానితోటి సరిపెట్టుకునే సందర్భంలో ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక దానితోటి సరిపెట్టుకునే సందర్భంలో మనం ఈ మేక్ టు విత్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక దానితో సరిపెట్టుకునే సందర్భంలో ఈ మేక్ డు విత్ అయితే యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 4 or 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనేది 4 ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తాను. రైట్. సో ఇక్కడ మేక్ అనేది ఒక మెయిన్ వర్బ్ కాబట్టి టైం ఆర్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఈ మేక్ అనే వర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేక్ ఆర్ మేక్స్, దీన్ని మనం ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అండ్ మేడ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో, మేడ్ V3 ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్, అండ్ మేకింగ్ ఆల్ కంటిన్యూస్ టెన్సెస్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. మేము నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలు లేవు. కాబట్టి మేము బెంచీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే యాక్చువల్గా మేము మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయాలి చైర్స్ని, బట్ దేర్ వర్ నో చైర్స్. అక్కడ చైర్స్ అయితే లేవు. సో మేము దేంతో అక్కడ సరిపెట్టుకోవాల్సి వచ్చింది? బెంచీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చైర్స్ మీద కూర్చోకుండా బెంచీల మీద అయితే కూర్చోవాల్సి వచ్చింది. మరి దీన్ని ఇంగ్లీష్లో, మేము నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలు లేవు. There were no chairs when we went to the meeting yesterday. అంటే మేము నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలు లేవు. కాబట్టి సో we had to make do with benches. కాబట్టి మేము బెంచీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. There were no chairs when we went to the meeting yesterday. So we had to make do with benches. అంటే మేము నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలు లేవు, కాబట్టి మేము బెంచీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్. కొత్త బైక్కి అతని దగ్గర సరిపడినంత డబ్బు లేదు. న్యూ బైక్ తీసుకుందాం అనుకుంటున్నాడు, దానికి సరిపడినంత డబ్బు లేదు. కాబట్టి అతను పాత బైక్తో సరిపెట్టుకుంటాడు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే సరిపెట్టుకుంటాడు అంటే ఫ్యూచర్లో సరిపెట్టుకుంటాడు, లేదా ప్రజెంట్లో అయినా సరిపెట్టుకుంటాడు. కొత్త బైక్కి అతని దగ్గర సరిపడినంత డబ్బు లేదు. He doesn't have enough money for new bike. అంటే కొత్త బైక్కి అతని దగ్గర సరిపడినంత డబ్బు లేదు. సో he will make do with the old one. Or he will make do with the old bike. అంటే అతను పాత బైక్తో సరిపెట్టుకుంటాడు. థర్డ్ ఎగ్జాంపుల్. మన దగ్గర సరిపడినంత నీళ్లు లేవు. కాబట్టి మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా మన దగ్గర సరిపడినంత నీళ్లు లేవు. We don't have enough water. అంటే మన దగ్గర సరిపడినంత నీళ్ళు లేవు. కాబట్టి సో మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి. We have to make do with what we have. కాబట్టి మన దగ్గర ఉన్న వాటితో మనం సరిపెట్టుకోవాలి. ఫోర్త్ ఎగ్జాంపుల్. అక్కడ కాఫీ లేకపోతే నేను టీతో సరిపెట్టుకుంటాను. మరి దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ దెర్ ఇస్ నో కాఫీ ఐ విల్ మేక్ డు విత్ టీ. అంటే అక్కడ కాఫీ లేకపోతే నేను టీతో సరిపెట్టుకుంటాను. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. నిన్న రాత్రి కరెంట్ లేదు. కాబట్టి మేము కొవ్వొత్తులతో సరిపెట్టుకున్నాం. అంటే లైట్ కావాలి కాబట్టి మేము కొవ్వొత్తులతోటి, డార్క్లో ఉండలేక ఆ క్యాండిల్స్ తోటి సరిపెట్టుకున్నాము. సో ఇక్కడ కూడా నిన్న రాత్రి కరెంటు లేదు. There was no electricity yesterday. అంటే నిన్న కరెంట్ లేదు. కాబట్టి సో మేము కొవ్వొత్తులతో సరిపెట్టుకున్నాం. సో we made do with candles. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏ వర్బ్ యూజ్ చేసాం? మేడ్ అయితే యూజ్ చేసాం. ఎందుకంటే ప్రీవియస్ డే గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ V2 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. There was no electricity yesterday. So we made do with the candles. అంటే మేము కొవ్వొత్తులతో సరిపెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒకదానితో సరిపెట్టుకునే సందర్భంలో మనం ఈ మేక్ డు విత్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ
4 exercise examples for you. And ఈ ఎగ్జాంపుల్స్కి ముందు మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్ మోర్ అప్కమింగ్ అన్ని వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఎవరైతే మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నారో మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. రైట్ ఫ్రెండ్స్, హియర్ ఆర్ యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.